డిగ్రీలో ప్రతి సెమిస్టర్కు ఒక టెక్నాలజీ సబ్జెక్ట్ ఉంటుందట. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో పక్కాగా అమలు చేస్తారట. చివరి ఏడాది 2 ఇంటర్న్షిప్లు. సిలబస్ మార్పు పైన కసరత్తు కొలిక్కి. అసలు డిగ్రీ అన్నది ఏమైపోయిందంటే, డిగ్రీ అన్నది పై చదువుకు ఒక అర్హత లాగానే మారిపోయింది తప్ప డిగ్రీ ద్వారా ఉద్యోగం అన్నది మర్చిపోయారు. డిగ్రీ అనేది ఏదైనా ఎగ్జామ్ రాయడానికి అదొక ఇదిగా వాడుతున్నారు అంతే. డిగ్రీ చేసినామంటే చేస్తున్నా, కాలేజీకి పోయినామంటే కాలేజీకి పోయేది ఎక్కడిది. సో మన విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మన కరికులంలో పూర్తి స్థాయి చేంజెస్ వస్తేనే అదేమైనా ఆ విద్యార్థి ఉద్యోగం పొందడానికి అవసరమైన స్కిల్స్ కానీ లేదంటే ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మన చదువు అట్లా లేదు. జర్ర ఒక ఇంటర్మీడియట్ వరకు ఒక స్థాయిలో ఉంది తప్ప డిగ్రీ అయితే అసలు ఉతదే కదా. తెలంగాణలో విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తే ఆ పట్టాతో జాబ్ మార్కెట్లో ఉద్యోగం పొందాలి. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగాల్లో పోటీ పరీక్షలకు ఎటువంటి ప్రత్యేక కోచింగ్ లేకుండా పోటీ పడాలి. ఇవి కాదంటే వారే సొంతంగా స్వయం ఉపాధి చూసుకునేలా తయారవ్వాలన్నదే మా లక్ష్యమని ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తోంది. తదనుగుణంగా 2 నెలలుగా సిలబస్లో మార్పులు చేర్పులపైన కసరత్తు చేస్తున్నదట. ఏం కసరత్తు చేస్తున్నారు వీళ్ళు? తమ ప్రయత్నం దాదాపు కొలిక్కొచ్చిందని సంబంధిత ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మేరకు డిగ్రీలో బీఎస్సీ, బీకామ్లతో పాటు బీఏ కోర్సుల్లో కూడా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి సెమిస్టర్లో ఒక టెక్నాలజీ సబ్జెక్ట్ను తప్పనిసరి పేపర్గా ప్రవేశపెట్టబోతున్నారు. డిగ్రీ 3 ఏళ్ల కోర్సుకు మొత్తం 120 క్రెడిట్లు, 4 ఏళ్ల ఆనర్స్ కోర్సుకు 160 క్రెడిట్లు ఇవ్వబోతున్నారట. 6 టెక్నాలజీ పేపర్లు, 2 ఇంటర్న్షిప్లట. టెక్నాలజీపై అవగాహన లేకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో కెరియర్లో రాణించడం కష్టం. అలాంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గుతాయి. అందుకే పరిశ్రమలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. బీఏ లాంటి కోర్సులు చేస్తున్న వారు సైతం చదువు పూర్తయ్యేలోపుగా ఉద్యోగ నైపుణ్యాలతో బయటకు వెళ్ళాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచుగా చెబుతున్నారు. ఈ మేరకు 3 ఏళ్ల డిగ్రీలో సెమిస్టర్కు 1 చొప్పున సాంకేతికతకు సంబంధించిన పేపర్ను ప్రవేశపెడతారట. ఉదాహరణకు బీఏ ఆర్థిక శాస్త్రం మొదటి సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, 2వ సెమిస్టర్లో డేటా అనాలిసిస్, 3వ సెమిస్టర్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్, 4వ సెమిస్టర్లో డిజిటల్ లిటరసీ, 5వ సెమిస్టర్లో ఫండమెంటల్ ఆఫ్ ఏఐ టూల్స్ అండ్ టెక్నాలజీ, 6వ సెమిస్టర్లో ఇంట్రడక్షన్ టు సైబర్ క్రైమ్స్ అనే పేపర్లు ఉంటాయట. ఒక్కో దానికి 3 క్రెడిట్స్ కేటాయిస్తారు. ఇక 5, 6 సెమిస్టర్స్లో ఇంటర్న్షిప్లు తప్పనిసరి. ఒక్కో దానికి 2 క్రెడిట్లు ఇస్తారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టిరట. ఆంగ్లం అంటే ఇప్పటివరకు కొందరు ప్రముఖ రచయితల పాఠాలు, కవిత్వం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇకపైన ప్రథమ భాషగా ఇంగ్లీషే ఉన్న కమ్యూనికేషన్ ఇంగ్లీష్కు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. తొలి సెమిస్టర్లో ఫస్ట్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్, 2వ సెమిస్టర్లో క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్, 3వ సెమిస్టర్లో బిజినెస్ కమ్యూనికేషన్ పేరిట ఆంగ్ల సబ్జెక్ట్ ఉంటుంది. ఇక బీకామ్లో కూడా అదే మాదిరిగా టెక్నాలజీ పేపర్లు ఉండబోతున్నాయి. బీఎస్సీ మ్యాథ్స్ లాంటి వాటిల్లో మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఆర్థమెటిక్ లాంటి వాటిని సైతం చేరుస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరాన్ని అంటే 2025-26 ఈసారి త్వరగా ప్రారంభించాలని భావిస్తున్న ఉన్నత విద్యామండలి అతి త్వరలో సిలబస్ను ఖరారు చేసి విశ్వవిద్యాలయాల ఆమోదం కోసం పంపబోతున్నది. ఆ తర్వాత తెలుగు అకాడమీ పుస్తకాలు ముద్రిస్తుంది. సో ఈ సంవత్సరం జూన్ నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సిలబస్ టోటల్గా చేంజ్ కాబోతున్నదని అర్థమవుతున్నది.